బాడీకి కూడా సున్నిపిండి పెట్టుకునే వాళ్ళు, నెత్తికి కూడా కుంకుడుకాయ పెట్టుకునే వాళ్ళు, అండ్ నార్మల్‌గా వాళ్ళు వాడే ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా కెమికల్ కాదు. అన్నీ కూడా న్యాచురల్ ఆరిజిన్ ఉండేవి. దానివల్ల వాళ్ళకి ఇలాంటి కెమికల్ ఎక్స్‌పోజర్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చేది కాదు. కానీ మనం ఇప్పుడు వాడే ప్రతి దాంట్లో మెయిన్‌గా చిన్న పిల్లల నుండి మనం టూత్ పేస్ట్‌లు ఇస్తూ ఉంటాము, షాంపూస్ వాడుతూ ఉంటాము, పౌడర్ ఏస్తూ ఉంటాము, అండ్ రకరకాల పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటాం, నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటాము. ఇలా ఇవన్నీ కూడా చిన్న మోతాదులో, అంటే వెంటనే పాయిజనస్ అని కాదు, కానీ కెమికల్స్ అనేవి స్లోగా బాడీ అనేది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఫుడ్. ఎంతగా మనము ఫుడ్డులో కెమికల్స్ వేసి తింటున్నామంటే, ఒకసారి మనం రైతులని వెళ్ళి చూస్తే వాళ్ళు వాడే యూరియా కావచ్చు, ఇంకా రకరకాల పెస్టిసైడ్ మందులు కావచ్చు, చూస్తూ ఉంటే వాటిని తినాలని కూడా మనకు అనిపించదు. అంతగా ఓవర్‌లోడెడ్ అయినటువంటి పెస్టిసైడ్స్‌తో కూడిన ఫుడ్ తింటున్నాం. వీటన్నిటినీ మనము అవాయిడ్ చేయగలిగినంత వరకు అవాయిడ్ చేస్తే క్యాన్సర్ అనేది రాకుండా మనం కంప్లీట్‌గా కాపాడుకోవచ్చు.